హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం 6,200 కోట్లు పెండింగ్ బకాయిల జమపై సగటు ఉద్యోగి ఆవేదన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా సంతోషపడకండి, తర్వాత దుఃఖించండి అన్నట్టుగా మన బకాయిల విషయం అచ్చం అలాగే మారింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ మొత్తం డైరెక్ట్‌గా మన ఖాతాల్లోకి రాదు. ఈ నిధులు ప్రధానంగా జీపీఎఫ్ మరియు సీపీఎస్ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ వార్త పిడుగులా పడినా తట్టుకునేందుకు నిదానంగా వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. 6,200 కోట్లు, ఈ 6,200 కోట్లు ఏమవుతాయసలు అనేది పరిశీలిద్దాము. ఉద్యోగులు పొందే జీపీఎఫ్, అలాగే పీఎఫ్, సీపీఎస్ బకాయిలు ప్రభుత్వ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ నిధులను ప్రభుత్వమే తిరిగి వాడుకునే అవకాశమూ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి రాకపోవచ్చు కాబట్టి. ఇది ఉద్యోగుల చేతిలో నేరుగా అందే డబ్బులు కావు. భవిష్యత్తులో ఉపయోగపడే ఖాతాల్లో మాత్రమే జమ అవుతాయి. సో, యాక్చువల్‌గా ఏం జరిగి ఉండాలి? ఏం జరిగితే ఉద్యోగులకు తక్షణంగా లబ్ధి చేకూరుతుంది అంటే, ఉద్యోగ సంఘాలు చేతికి వచ్చే మొత్తంపై పోరాడాలి. ఎందుకంటే జమ అయిన ఉద్యోగుల తక్షణమే ప్రయోజనం పొందడం అనేది చాలా తక్కువ. కేవలం బకాయిలు చెల్లించామనే పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సరైనది కాదు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఉద్యోగులకు ఉపయోగకరమా? మోసమా? అన్నట్లు ప్రశ్నించుకున్నట్లయితే, ఈ మొత్తం ఖాతాల్లో జమ అవ్వడం ద్వారా పెన్షన్, భవిష్యత్తు నిధుల కోసం ఉపయోగపడతాయి కానీ, ప్రస్తుతానికి ఉద్యోగుల చేతికి నేరుగా డబ్బులైతే రాదు. మరి నిజమైన లబ్ధి ఉద్యోగుల భవిష్యత్తుకు కానీ, ప్రస్తుత ఆర్థిక అవసరాలకు పెద్దగా ఉపయోగమేమీ లేని విషయం ఇది. మరి అసలు ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వం నిజంగా ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకుంటోందా? లేదా కేవలం ప్రకటనతో హడావిడి చేయడానికేనా? అంటే సత్యంగా చెప్పాలంటే చేతికి వచ్చే డబ్బులు లేకుంటే ఎలా సంతోషపడాలి? అని ఈ విధంగా సగటు ఉద్యోగి తన ఆవేదనను ఈ విధంగా అయితే వెల్లబుచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.